ఏం జున్ను నువ్వు డైలీ గిఫ్ట్సే తీసుకుంటున్నావు, ఏముంటాయి దీంట్లో? తీ ఫైనల్లీ తీసేసా. ఏమేమి ఉన్నాయి జున్ను దీంట్లో? ఏమేమి వచ్చింటాయి? అయ్యి జున్ను దీంట్లో పైసా వచ్చినాయి. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. అర్లీ మార్నింగ్ గ్రౌండ్కి పోయి కొంచెం ఇవాళ నేను వాకింగ్ ఒకటే చేసుకొని ఇంటికి వెళ్తున్నప్పుడు రన్నింగ్ ఏం చేయలేదు గాయస్, ఎందుకంటే నాకు కొంచెం పెయిన్ ఉంది. సో అందుకే రన్నింగ్ ఏం చేయలే. ఫిల్హాల్ మార్నింగ్ టైం వచ్చేసి 7:27 ఇంటికి వెళ్తున్నాను గాయస్. ఇప్పుడు ఈ మధ్య నాకు మళ్ళా పెయిన్ఫుల్ అయిపోతుంది ఈరోజు. ఎస్టర్డే రన్ చేసింటుంది, కాకపోతే పెయిన్ ఉన్నా కానీ రన్ చేసినా పెయిన్ఫుల్ అయిపోతుంది. సో ఇప్పుడు లైట్గా వాకింగ్ చేసుకొని గ్రౌండ్లో ఇంటికి వెళ్తున్నా గాయస్. నేను గ్రౌండ్ నుంచి అర్లీ మార్నింగ్ ఇంటికి వస్తేనే ఏం చేస్తా అంటే, ఫస్ట్ నేను ఇక్కడ చూడండి, అమ్మ అర్లీ మార్నింగ్ మస్తు రాగ్గంజి చేసి పెడుతుంది. సో ఫస్ట్ ఇది తాగుతాను నేను. చేస్ గాయస్, మీరు కూడా అర్లీ మార్నింగ్ డైలీ రాగ్గంజి తాగండి, బాగా హెల్తీగా ఉంటుంది. ఈవినింగ్ టైం వచ్చేసి 5:11 ఎన్సీసీ గ్రౌండ్కి వచ్చినాను చూడండి గాయస్. రన్నింగ్ అస్సలు కానంటుంది గాయస్ నాకు. మార్నింగ్ కూడా రన్ చేయలేదు, ఇంటికి పోయేటప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేసిన. సో మార్నింగ్ కొంచెం బిజీ ఉంటుంది, కాకపోతే ఈవినింగ్ గ్రౌండ్కి వచ్చి మళ్ళీ స్టార్ట్ చేసిన అప్పుడు బ్లాగ్. ఎన్సీసీ గ్రౌండ్కి నేను నా సబ్స్క్రైబర్ అన్న మస్తు వచ్చేసినాం చూడండి. నేనైతే స్లో వాకింగ్ చేస్తా. నువ్వేం చేస్తావు అన్న? ఇప్పుడు రన్ చేస్తావు. సరే అన్న, కటింగ్ చేపించినా కదన్నా, బాగా మస్తు బాగుందన్న. గాయస్ మార్నింగ్ నేను అసలు రన్ చేయలేదు, ఫుల్ షిన్ పెయిన్ హెవీ ఉంది గాయస్. అసలు రన్నింగ్ చేసాకే కాని ఉంటుంది. కరెక్ట్ ఇక్కడే గాయస్, నాకు షిన్ పెయిన్ ఫుల్ హెవీ ఉంది. సో స్లో వాకింగ్ చేసుకొని కొంచెం కోర్ వర్కౌట్ చేసుకుంటా మీకు అంతా చూపిస్తాను చూడండి గాయస్. గ్రౌండ్కి వచ్చేసి కొంచెం 10 minutes డైనామిక్ స్ట్రెచింగ్ చేసుకొని వాకింగ్ స్టార్ట్ చేసిన. కాకపోతే 1 kilometer చేసినాను గాయస్, అంతే. 2K అయినా చేద్దాం అనుకుంటుంది, కాకపోతే ఫుల్ అస్సలు కాలు ఎత్తి పెట్టాకే కానంటుంది. ఫుల్ కుంటున్నాను, లోడ్ వేస్తుంటే రైట్ లెగ్ పైన ఫుల్ పెయిన్ వస్తుంది. సో 1Kకే వాకింగ్ స్టాప్ చేస్తున్నా. గాయస్ ఫైనలీ ఈవినింగ్ ఇక్కడ గ్రౌండ్కి వచ్చి నేను అన్న నా సబ్స్క్రైబర్ మస్తు కోర్ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాం. మీకు చూపించినాం కదా అంతా ఏమేమి చేసినాం అనేది. ఇంకా మేము దానికన్నా ఎక్కువ వర్కౌట్ చేసినాం గాయస్, ఫుల్ ఎఫెక్టివ్ ఉన్నాయి మస్తు. అన్నని అడుగుదాం రండి. ఇక్కడ ఎట్లున్నా కోర్ వర్కౌట్ బాగుంది. చేసేటప్పుడు పెయిన్ ఏమన్నా? సరే సరేనా. ఈవినింగ్ టైం వచ్చేసి 7:01. నేను అన్న నా సబ్స్క్రైబర్ మస్తు వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా గాయస్. నేను ఇంటికి వచ్చేసి నేర్గిల్ కోసం ఫ్రెష్ అప్ అయినా. అండ్ ఈ పాకలో ఇప్పుడు జున్ను వాళ్ళ బెడ్రూమ్లో ఉన్నాను చూడండి. మేము వాక్లు వేసుకొని ఇప్పుడు వీడియో తీస్తున్నాం. బయట అంతా మాట్లాడుతున్నారు అని డిస్టర్బ్ అవుతుందని. ఏం జున్ను నువ్వు డైలీ గిఫ్ట్సే తీసుకుంటున్నావు, ఏముంటాయి దీంట్లో? తీ నీకు చాలా ఇష్టమా గిఫ్ట్స్ అంటే? అన్విక అప్పుడే తీసుకొని వచ్చింది. నేను ఇస్తాలే గాయస్. జున్ను అయితే గిఫ్ట్ తీస్తున్నాడు చూడండి, ఫైనల్లీ తీసేసా. ఏమేమి ఉన్నాయి జున్ను దీంట్లో? ఏమేమి వచ్చింటాయి? అయ్యి జున్ను దీంట్లో పైసా వచ్చినాయి. గాయస్ ఇటు చూడండి, దీంట్లో మస్తు అన్ని. అయ్యి పెద్ద పైసా కూడా వచ్చింది, పెద్ద పైసా. అయ్యి మ్యాగ్నెట్ కూడా, చాక్లెట్ కూడా చాలా వచ్చినాయి దీంట్లో. జున్ను ఆ పైసాతో నువ్వు ఏం చేస్తావు? ఎవరికి?
అవి డూప్లికేట్, అవి ఎవరికి ఇవ్వద్దు, పోవు అవి. మళ్ళీ అంగిట్లో మార్పిచ్చావు, కొడతారు వాళ్ళు. ఎవరికి ఇవ్వద్దు, ఊపిన ఆడుకున్నాక అవి అంతే, ఓకేనా గాయస్. నేను ఇప్పుడు ఈ పక్కన ఇంట్లోకి వచ్చి అండ్ డిన్నర్ తింటున్నా. ఇక్కడ చూడండి, అమ్మ నైట్ డైలీ ముద్ద చేస్తుంది, ముద్ద అండ్ కారము. అండ్ ఈరోజు ఇంట్లో స్వీట్ అండ్ ఇది వచ్చేసి పప్పు. గాయస్ ఈరోజు చూడండి, హంపి ఎక్స్ప్రెస్ మా ఇంటి దగ్గరకు వచ్చేసిన. డైలీ నేను పోతాంటాను కదా హాస్టల్ దగ్గరికి, ఐస్ తీసుకునేకి ఈరోజు మా ఇంటి దగ్గరకు వచ్చేసినాడు. గ్లాస్ నానే తಗೊಂಡು బాపా. బాయ్ బాయ్ బాయ్. నైట్ టైం వచ్చేసి 10 అవుతుంది. నిఖిల్ అటుకో బయటికి పోయి ఇప్పుడు వచ్చి డిన్నర్ తింటున్నాడు. చూడండి, ఆటికి పోయింటివి ఇప్పుడు తినేది, ఇంకా తిరిగేది వచ్చేది, మళ్ళీ 10 లేట్లు వేసేది. చూడండి గాయస్, నిఖిల్ డిన్నర్ తిని మళ్ళీ ఎక్కడికో పోయినాడు. చూడండి, ఇప్పుడు నైట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. నేను ఫోన్ చూసుకుంటుంటేనే ఇప్పుడు పనుకొని వెళ్తాను, నిద్ర ఫుల్ వస్తుంది. సో పదండి గాయస్, ఇప్పుడు ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తాను. ఐ థింక్ ఈ వ్లాగ్ మీకు ఇష్టమైంటే లైక్ కొట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే, టాటా, బాయ్ బాయ్. గాయస్, సైకిల్ ఇది సపరేట్ తీసుకున్నాం. గిఫ్ట్లో పెద్ద పైసా, సన్న పైసా, మ్యాగ్నెట్, చాక్లెట్ అన్నీ వచ్చినాయి. చూడండి, చుట్టా మాకు వచ్చా ఊరినే పిల్లల్ని తడుకునేది, ఏడిపించేది.